ఈ విధంగా ట్రెపెజాయిడల్ రూల్ ప్రాబ్లమ్స్ చేస్తాం. చెప్పాను కదా! ఇది మీకు షేర్ చేస్తాను. అండ్ ఈ ప్రాబ్లము ఫస్ట్ అనలైజ్ చేసుకొని, అండర్‌స్టాండ్ చేసుకొని, ఇదే మాదిరిగా ఆ ప్రాబ్లమ్ చేయండి. హోంవర్క్ ఇచ్చిన ప్రాబ్లమ్. ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కదా! ఇది ట్రెపెజాయిడల్ రూల్. ఇప్పుడు సింప్సన్స్ వన్ థర్డ్ రూల్‌కెళ్దాం. సింప్సన్స్ రూల్ ఫార్ములా ఇదమ్మా. ఇవి నోట్ చేసుకోవాలి ఫస్ట్. అంటే ఇప్పుడే క్లాస్‌లోనే నోట్ చేసుకో ఏదైతే హోంవర్క్ ఇచ్చానో మీరు ట్రై చేశారో దానికి స్పేస్ వదిలిపెట్టుకోండి. రాయండి. హెడ్డింగ్ రాయండి. ఇదంతా రాయండి. సింప్సన్స్ రూల్స్ ఫర్ ఎవాల్యుయేటింగ్ ఇంటెగ్రల్స్ ఆఫ్ టైప్ అని చెప్పి రాయండి. సైడింగ్ పెట్టండి. అదొక్కటి నేను చెప్తుంటే రాయండి. స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదా! త్వరగా రాయాలి. సైడింగ్ సింప్సన్స్ వన్ థర్డ్ రూల్ అని పెట్టండి. సింప్సన్ రూల్స్‌లో 2 ఉన్నాయి. వన్ థర్డ్, 3/8. ఇవన్నీ కూడా ఇంటెగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డీఎక్స్‌ని ఎవాల్యుయేట్ చేయడానికే. కాబట్టి ఫస్ట్ సింప్సన్స్ వన్ థర్డ్ రూల్ అని సైడింగ్ పెట్టండి. వన్ థర్డ్ రూల్ అని దాని ఫార్ములా రాసేయండి. ఇది దాని ఫార్ములా. ఇంటెగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డీఎక్స్ ఈక్వల్ h/3 ఇంటూ y0 ప్లస్ yn ప్లస్ 4 ఇంటూ y1 ప్లస్ y3 ప్లస్ y5 ప్లస్ అండ్ సో ఆన్. అవన్నీ అబ్జర్వ్ చేస్తే మీరు y1, y3, y5 అనేవి ఆడ్ సఫిక్స్ రా. ఆడ్ సఫిక్స్. ఆడ్ సఫిక్స్. ఈవెన్ సఫిక్స్ y ప్లస్ 2 ఇంటూ y2, y4, y6 అవన్నీ ఈవెన్ సఫిక్స్ చూడండి. y0, yn అంటేనేమో ఫస్ట్‌ది, లాస్ట్‌ది అని అర్థం. వాటిని ఒక వర్డ్స్‌లో రాసా కింద అంతే. ముందు ఆ ఫార్ములా రాయండి. తర్వాత కింద వర్డ్స్‌లో ఏదైతే ఉందో అది కూడా రాయండి. రాయండి. వన్ థర్డ్ ఫార్ములా అది. త్వరగా రాస్తే దీని మీద కూడా ప్రాబ్లమ్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ట్రెపెజాయిడల్‌లో చేసిన ప్రొసీజరే ఫార్ములా మారుద్ది అంతే అమ్మా. ఫార్ములా మారుద్ది. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ ప్రొసీజర్ అంతా మారదు. ఏబీ కనుక్కోవడం, హెచ్ కనుక్కోవడం, n=6 తీసుకోవడం, చెప్పకపోతే తర్వాత x0, x1, x2, x3 అది క్యాలిక్యులేట్ చేయటం, y0, y1, y2, y3 క్యాలిక్యులేట్ చేయడం అవన్నీ ఎక్కడ మారదురా. అందుకే నేను చెప్పాను. ఇందాక ప్రాబ్లం జాగ్రత్తగా వినండి అని. సో అదే ప్రొసీజర్ ఇక్కడ కూడా ఫాలో అవుతాం. అయినా కూడా ఒకసారి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఈజీగా ఉంటుంది మీకు. అదొక మోడల్ నేర్చుకోవడం వస్తే మీకు సింప్సన్స్ వన్ థర్డ్, 3/8, ట్రెపెజాయిడల్ 3 వచ్చినట్టే. ఖచ్చితంగా ఒక క్వెషన్ వస్తది వీటిల్లో. న్యూమరికల్ ఇంటిగ్రేషన్‌లో ఒక క్వెషన్ వస్తది. ఈజీగా వస్తాయి మార్కులు. రాసావు కదమ్మా మణికంఠ, రాసావా ఫార్ములా? రాసా సార్. నెక్స్ట్ సింప్సన్స్ 3/8 రూల్ అని పెట్టుకొని సైడింగ్ పెట్టుకొని రాయి మొత్తం అందరూ. మా ఎప్పటికప్పుడు దయచేసి రాయండి. రాయకుండా ఊరికే చూసి స్క్రీన్ షాట్లు పెట్టుకొని అది చేద్దాం, ఇది చేద్దాం అనుకుంటే మీకు రావురా మ్యాథ్స్ చెప్తున్నా. ఎప్పటికప్పుడు లైవ్ క్లాస్ లాగా మీకు చెప్తున్నా. సింప్సన్ 3/8 రూలు ఈ ఫార్ములాస్ రాయండి. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఫాస్ట్‌గా రాయాలి. సింప్సన్స్ 3/8 రూల్ అంటే ఫార్ములా మాత్రమే వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 3h/8 అని ఉంటుంది. y0 ప్లస్ yn ప్లస్ 3 ఇంటూ ఇక్కడ 3 ఇంటూ సమ్ టర్మ్స్ ఉంటాయి. ఆ సమ్ టర్మ్స్ గురించి నేను చెప్తాను. ప్లస్ 2 ఇంటూ రిమైనింగ్ టర్మ్స్. అంటే 3 మల్టిపుల్స్ రా ఇవి. 2 ఇంటూ 3 మల్టిపుల్స్. y3, y6, y9 అంటే 3 మల్టిపుల్స్. రిమైనింగ్ ఇక్కడ రాస్తాం. 3 మల్టిపుల్స్ కాకుండా రిమైనింగ్ ఇక్కడ రాస్తాం. అందుకే సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్డినేట్స్ ప్లస్ 3 ఇంటూ ఆర్డినేట్స్ అదర్ దాన్ 3 మల్టిపుల్స్ 2 ఇంటూ ఆర్డినేట్స్ ఆఫ్ 3 మల్టిపుల్స్ అని రాసాను చూడండి వర్డ్స్‌లో.
అలా గుర్తుపెట్టుకోవాలి మీకు ఫార్ములా. బెటర్ టు రిమెంబర్ ద ఫార్ములా విచ్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ థియరిటికల్. అంటే ఇది థియరిటికల్ గా చెప్పినటువంటి ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోవడం బెటర్. దీనికంటే కూడా ఈ థియరిటికల్ గా చెప్పింది గుర్తుపెట్టుకోవడం బెటర్. రాయండి 3h/8 ఇంటూ ఆ ఫార్ములా రాయండి. ప్లస్ మళ్ళీ ఆర్ అని చెప్పి ఈ ఫార్ములా కూడా రాసుకోండి కింద. ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ప్లస్ 3 ఇంటూ ఆర్డినేట్స్ అదర్ దాన్ 3 మల్టిపుల్స్ ప్లస్ 2 ఇంటూ ఆర్డినేట్స్ ఆఫ్ 3 మల్టిపుల్స్. ఫస్ట్ 3 మల్టిపుల్స్ ఉన్నటువంటి వాటిని 2 ఇంటూ సంథింగ్ రాస్తాం, ప్లస్ 3 ఇంటూ రిమైనింగ్ రాస్తాం. 3 మల్టిపుల్స్ కాకుండా ఉన్నటువంటి ఆర్డినేట్స్, వాటిని ఆర్డినేట్స్ అంటాను. y0, y1, y2, y3 అన్నిటిని ఆర్డినేట్స్ అంటాం. 3/8 రూల్ ఫార్ములా అది. 404 రాసావరా ఫార్ములా? సార్ రాసాను సార్. ఇది 3/8 ఫార్ములా కూడా వర్డ్స్ లో కూడా రాసాను సార్. రైట్. క్వశ్చన్ ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ ఇంటెగ్రల్ యూజింగ్ సింప్సన్స్ వన్ థర్డ్ రూల్ ఫర్ n = 4 అన్నాడు చూడరా. n = 6 మనం వాడు చెప్పనప్పుడు తీసుకోవాలి, వాడు చెప్పినప్పుడు చెప్పిందే తీసుకోవాలి. n = 4. సరే నెంబర్ 408 చెప్పుద్ది ఇప్పుడు. n = 4 ఎందుకు తీసుకోవచ్చు? మామూలుగా అసలు n = 4 తీసుకోవచ్చా? వాడు చెప్పాడు వేరే విషయము. n = 4 తీసుకోవచ్చా అసలు సింప్సన్స్ వన్ థర్డ్ రూల్ కి? 408 చెప్పమ్మా. Yes, I will allow you the mic. సార్ అచ్చా చెప్పురా. పిలిచారా సార్ ఇందాక? నిన్ను పిలవలేరా 408 రా. ఓకే ఓకే సార్. చెప్పమా 408 ఎందుకు తీసుకోవచ్చు 4 అసలు? యాక్చువల్గా n = 4 మామూలుగా తీసుకోవచ్చా తీసుకోకూడదా? తీసుకోవచ్చు సార్. సరే వాడు చెప్పాడు కాబట్టి కాదు, మామూలుగా n = 4 సింప్సన్స్ వన్ థర్డ్ రూల్ కు ఎందుకు తీసుకోవచ్చు అంటున్నా. అక్కడ చెప్పా రీజన్. ఆడ్ మల్టిపుల్స్ ఉన్నాయి కదా సార్. అది కాదు తల్లి, దానికి సంబంధం లేదమ్మా, ఫార్ములాతో కాదు నేను అనేది. చూడు ఇప్పుడు వీళ్ళతో చెప్పిస్తా చూడు. ఎవరో E7 రైజ్ చేసారు హ్యాండ్, చెప్పిస్తా చూడు విను. E7 సార్ చెప్పమ్మా. చెప్పమ్మా E7 విన్నావా? సార్ సింప్సన్ 1/3 రూల్ కి 2 మల్టిపుల్స్ సార్. వెరీ గుడ్ 2 మల్టిపుల్స్ తీసుకోమని చెప్పాను నేను. 2 మల్టిపుల్స్ తీసుకోవచ్చు అంటే 2 వస్తుంది, 4, 6, 8 ఏదైనా తీసుకోవచ్చు. సింప్సన్ 3/8 రూల్ కి అయితే 3 మల్టిపుల్స్ 3, 6, 9, 12 ఏదైనా తీసుకోవచ్చు. అట్లా n = 4 అనేది సింప్సన్స్ వన్ థర్డ్ రూల్ కి ఎందుకు తీసుకోవచ్చు అని అడిగాను. వాడు ఇక్కడ తీసుకోమన్నాడు, ఓకే. మామూలుగా ఎందుకు తీసుకోవచ్చు అంటే 2 మల్టిపుల్స్ ఏమైనా తీసుకోవచ్చు. బట్ వాడు చెప్పకపోతే n = 6 తీసుకోండి దేనికైనా కామన్ గా అని చెప్పి నిన్న రీజన్ కూడా చెప్పాను మీకు బోర్డు మీద చెప్పినప్పుడు. ఎస్ మ్యూట్ చేసుకో. ఎస్ నెక్స్ట్ ఈ ప్రాబ్లం రాయండి. ఎవాల్యుయేట్ ది ఫాలోయింగ్ ఇంటెగ్రల్ యూజింగ్ సింప్సన్స్ వన్ థర్డ్ రూల్ ఫర్ n = 4 అని రాయండి. ఇంటెగ్రల్ 1 to 2 e⁻x/x. ఫార్ములా రాయండి ఫస్ట్. ఫార్ములా a వాల్యూ, b వాల్యూ, n వాల్యూ, h వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. ఇదంతా మామూలే కదా ప్రొసీజర్. h వాల్యూ 0.25 రావాలి. ఏ వాల్యూ అంటే అప్పర్ లిమిట్, బి వాల్యూ అంటే లోయర్ లిమిట్, n అంటే వాడు చెప్పింది, వాడు చెప్పకపోతే 6, h అంటే ఫార్ములా ఇది b - a/n. ప్రతిదానికి సింప్సన్స్ వన్ థర్డ్ కైనా ట్రెపెజాయిడ్ కైనా 3/8 కైనా ఇదే ఫార్ములా.
b minus a by n అంటే 2 minus 1 by 4 that equal to 0.25. Here f of x equal to e power x by x. f of x అన్నా y అన్నా ఒకటే, y కూడా పెట్టుకోవచ్చు కదా, పెట్టాలి. y equal to e power x by x, h equal to 0.25 వచ్చింది క్యాలిక్యులేట్ చేస్తే మనకి. తర్వాత మనం x0, x1, x2, x3 అవి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. x0 అంటే ఏ కదా 1 ఇచ్చింది, x1 అంటే x0 ప్లస్ h, x0 అంటే ఆల్రెడీ 1 ప్లస్ h అంటే 0.25, 1.25 వస్తుంది. అలా x2 కనుక్కోండి, x3 కనుక్కోండి, x4 కనుక్కోండి, x5 కనుక్కోవాలా? కనుక్కోలేం, ఎందుకంటే ఆల్రెడీ రీచ్ అయిపోయింది అప్పర్ లిమిట్. ఇంకోటి మీరు రెండు విధాలా గుర్తుపెట్టవచ్చు, అప్పర్ లిమిట్ రీచ్ అయింది ప్లస్ x4 సఫిక్స్ ఎంత వచ్చిందిరా, సఫిక్స్ 4 అనేది n రీచ్ అయింది చూడు, ఇది n రీచ్ అయింది, ఇది అప్పర్ లిమిట్ b వాల్యూని రీచ్ అవుద్ది. ఇది గుర్తుపెట్టుకోండి, x యొక్క సఫిక్స్ n రీచ్ అవుద్ది, n వాల్యూని, n అంటే 4 కదా ఈ ప్రాబ్లం లో, అప్పర్ లిమిట్ ను రీచ్ అవుద్ది దాని వాల్యూ, x4 వాల్యూ. ఓకే, కరస్పాండింగ్ y1 కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, y0 x0 కి y0, x1 కి y1, x2 కి y2, x3 కి y3, x4 కి y4. y0 అంటే f of x0, f of x0 అంటే f of x లో x ఉన్న చోట x0 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే 1 సబ్స్టిట్యూట్ చేయాలి. x0 వాల్యూ 1 కదా, అంటే e పవర్ 1/1 డైరెక్ట్ గా స్టెప్ వేసాను, e పవర్ 1/1. తర్వాత ఇది e పవర్ x by x కాబట్టి e పవర్ 1.25/1.25, e పవర్ 1.5/1.5, e పవర్ 1.75/1.75, e స్క్వేర్ బై 2. ఈ వాల్యూ e పవర్ 1.25 అంటే మీరు క్యాలిక్యులేటర్ కనుక్కోవాలి, తర్వాత డివైడెడ్ బై 1.25 చేయాలి. ఇలా రావాలి వాల్యూస్, చెక్ చేసుకోండి, నేను క్రాస్ చెక్ చేసుకోండి, మీకు ప్రాక్టీస్ అవుద్ది. సొల్యూషన్ ఇక్కడ ఇచ్చాను కదా, మీరు దయచేసి చెప్తున్నా, ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా రాయొద్దు, మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ మీరు ఓన్ గా చేయండి, ఖచ్చితంగా మీకు మొత్తం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమే మీకు ఎగ్జాంపుల్ రా, ఈ ప్రాబ్లం మీరు x0 వాల్యూస్ y0 వాల్యూస్ కనుక్కోండి, యాజ్ ఇట్ ఈస్ గా అవే వస్తున్నాయో లేదో చూడండి, అంతేగాని ఇక్కడ ఉన్నట్టు రాయొద్దు. మీరు ప్రాక్టీస్ చేయండి క్యాలిక్యులేటర్స్ లో, ఆల్రెడీ క్యాలిక్యులేటర్స్ తెచ్చుకోమని చెప్పాను, లేకపోతే కూడా అరేంజ్ చేసుకోండి, ఇక్కడ మీ సీనియర్స్ ఉంటారు దగ్గర, లేకపోతే అవకాశం ఉంటే పర్చేజ్ చేయండి. ఇలాగోలాగా మీరు క్యాలిక్యులేటర్ మీ దగ్గర ఉండాలి క్లాస్ జరిగేటప్పుడు. మీరు ఎట్లా తెచ్చుకుంటారో నాకు తెలియదు, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఉండాలమ్మా. సో అవి x0, x1 అవి y0, y1 వాల్యూస్ ఎలా వచ్చాయి నేను అక్కడ డిస్ప్లే చేశాను కదా, అవే రావాలి మీకు కూడా. ఆ ప్రాబ్లం కి వస్తున్నాయో లేదో మీరు చెక్ చేసుకొని, డౌట్ ఉంటే నన్ను అడిగితే క్లారిటీ అయిపోద్ది. ఈజీగా మీరు ఇంట్రెస్ట్ ఉన్నోడు మాత్రం చేయగలగాలి. ప్రాబ్లం రాదు, నోట్ చేసుకున్నారు కదా ఇది. సో ఇప్పుడు ఈ అన్ని వాల్యూస్ రావాలి మీకు. ప్రాబ్లం ఎవరైనా నోట్ చేసుకోకపోతే రైజ్ యువర్ హ్యాండ్, ఐ విల్ డిస్ప్లే వన్స్ అగైన్. ఎవరన్నా ప్రాబ్లం నోట్ చేసుకొని వాళ్ళు ఉంటే గిన, సార్ మేము ఇంకా ప్రాబ్లం నోట్ చేసుకోలేదు స్కిప్ చేశారు అని అంటే గిన చెప్పండి. ఎనీబడి? క్వశ్చన్ ప్రాబ్లం అంటే క్వశ్చన్, సొల్యూషన్ కాదు. ఎవరు లేరు కదా, ఇప్పుడు సొల్యూషన్ ఇది చూపిస్తున్నాను, చేయండి. x0, x1 వాల్యూస్ అవన్నీ. సార్ చెప్పమా, ఎవర్రా?
సార్ వాల్యూ సెలెక్ట్ చేసా, క్రాస్ చెక్ చేసుకున్నాం. కరెక్ట్ వచ్చాయమ్మా. సేమ్ వచ్చాయి సార్. 404. ఎస్ సార్. వెరీ గుడ్. వాడు ఏం చేస్తున్నావు మణికంట? కరెక్టే సార్, వచ్చింది చెప్దాం అనుకుంటే అని చెప్పారు సార్. రైట్ రా. మిగతావి కూడా చూడండి, క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చెప్పండి. ఇట్లా ఫార్ములా వేసి ఫార్ములా చూడండి రా మీరు. దీన్ని నేను వర్డ్స్ లో చెప్పాను చూడండి, అది ఫాలో కాండి. ఫస్ట్ది లాస్ట్ది ప్లస్ 4 ఇంటూ ఆడ్ సఫిక్స్ అంటే y1 y3 4 ఇంటూ ఆడ్ ప్లస్ 2 ఇంటూ ఈవెన్ ఏమున్నాయిరా, ఇది జాగ్రత్తగా వినండి ఒకసారి అందరూ కూడా, మరీ చేద్దరు. రిమైనింగ్ రిపిటేషన్ రాకూడదు, ఫస్ట్ది లాస్ట్ది వేయాలి. y0 y4 అయిపోయింది. 4 ఇంటూ ఆడ్ ఏమున్నాయి, ఇంకా y1 y3 ఉంటాయి. ఒకసారే రావాలిరా, అన్ని ఒకసారే కనిపించాలి. ఇక్కడ y0 కవర్ అయింది, ఇక్కడ y1 కవర్ అయింది, ఇక్కడ y2 కవర్ అయింది, ఇక్కడ y3 కవర్ అయింది, ఇక్కడ y4 కవర్ అయింది. అంతేగాని ఒకసారి కవర్ కావాలి, ప్రతి దాంట్లో రాకూడదు. ఇక్కడ 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 ఎక్కడ చోట 2 సార్లు రాకూడదు. 4 ఇంటూ ఆడ్ ప్లస్ 2 ఇంటూ ఈవెన్ y2 గానే ఉంది. మళ్ళీ y4 రాదు, y4 ఆల్రెడీ ఇది వచ్చేసింది కదా, అదే ఇంపార్టెంట్ పాయింట్. y4 మళ్ళా రాదమ్మా, ఇక్కడ y4 రాదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది కాబట్టి. ఫస్ట్ది లాస్ట్ది కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఫస్ట్ది లాస్ట్ది రాయాలి. లాస్ట్ది రాసామంటే y4 ఇక్కడ ఉండిపోతుంది, ఇక్కడికి రాదు. y2 ఈవెన్ అయినప్పటికీ కూడా రాదు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ. ఇక్కడే మిస్టేక్ చేస్తుంటారు చాలా మంది. ఏం అర్థమైందా మనకంట ఆ పాయింట్? అర్థం. రిపిటేషన్ రాకూడదు ఫస్ట్. నేను ఫస్ట్ నేర్చుకున్నాను అనుకున్నా సార్, ఆ తర్వాత ఇది చెప్పేసరికి నాకు అర్థమైంది. y4 ఇక్కడ ఉంటది అంతే, ఇంకా ఈవెన్ మళ్ళీ ఈవెన్ కింద రాదు, ఈవెన్ టర్మ్స్ కింద రాదు. ఏదైనా అంతే, ఈవెన్ అయినా ఆడ్ అయినా ఏదైనా అంతే, రిపిటేషన్ రాకూడదు. ఆల్రెడీ కవర్ అయింది, మళ్ళీ కవర్ కాకూడదు. ఇది చేయండి అమ్మా క్యాలిక్యులేషన్. 3.0592 రావాలి. ఫార్ములా రాసి నోట్ చేసుకొని చేయండి. సార్ సార్ మనకంట దీనిలో అటెండెన్స్ మీరు తీసేసుకుంటారా సార్? నేను తీసేసుకుంటలేరా, ఇబ్బంది లేదు. ఓకే సార్. నేను తీసేసుకుంటా. చెప్పమన్నమ్మా, ఎవరెవరు చేశారు? ఎవరు చేశారా? రైజ్ యువర్ హ్యాండ్. G0. సార్ చెప్పమా. 3.0579 వచ్చింది సార్. 3.05796. సరిపోద్దులే. 0.5 తర్వాత ఎన్ని డిజిట్స్ వచ్చినా పాయింట్ తర్వాత 2 డిజిట్స్ కరెక్ట్ రావాలి కనీసం. ఈ 2 డిజిట్స్ వరకు కరెక్ట్ వచ్చి రిమైనింగ్ ఏటి వచ్చినా పర్వాలేదు, ఇబ్బంది లేదు. నెంబర్ F2 ఎవరు రా?
E8 సార్ ఏం పనిపిస్తా చెల్లెలు సార్ చేసినవా చేసినవా లేదా చేస్తున్నా సార్ లాస్ట్ ఆన్సర్ రావాలి అంతే చెప్తా ఉండు సార్ నిజంగా లాస్ట్ 2 స్టెప్స్ పైన ఉన్నా సార్ అర్థమైందా అర్థమైంది సార్ అర్థమైంది సార్ ఓకే ఓకే రైట్ క్యారీ ఆన్ సరే సార్ ఓకే అమ్మా ఎవరికైనా ఈ ప్రొసీజర్ లో డౌట్ ఉంటే అడగండి మళ్ళీ కావాలంటే చెప్తాను ఎనీబడి రైజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ ఎనీబడి హ్యావ్ ద డౌట్స్ ఇన్ దిస్ ప్రొసీజర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్ ఇఫ్ నాట్ ఐ విల్ క్లోజ్ ద క్లాస్ టుడే ఏం డౌట్ లేనట్టే కదా మీరు షేర్ చేస్తాను చూసుకోండి ఓకే ఈరోజు క్లాసు క్లోజ్ చేస్తున్నాను లెఫ్ట్ అవ్వండి